ఇక అందరికి శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను అందరూ మంచిగా ఉన్నారులా. ఇక నిన్న మనం వానలకు దర్శుల్లా నాకైతే ఒక్కటే సరిది అయ్యి జ్వరం బట్టి మూలకు పడనుల్లా. ఇక నిన్న నుంచి జర పానం కుదుట బట్టి ఇక మళ్ళీ వార్తలు చెప్పనీకైతే ఇక మీ దగ్గరకు వచ్చినోళ్ళ. ఇక ఇవాళ ముచ్చట ఏందంటే ఇక మన తెలుగు రాష్ట్రాలల్లో ఊర్ల పొంచి ఏదైనా దావత్ అయినా ఎవరైనా చుట్టం వచ్చినా పక్కం వచ్చినా కూడా ఇక వాళ్ళకి వేసే మర్యాద ఏంటంటే ఇక తెలంగాణ లేచి ఇక ఈదుళ్ళకో తాళలకో పోతే ఇక పరుపుదాల కళ్ళు పోదాల కళ్ళు సోకైన కళ్ళు సొగసైన కళ్ళు ఇక చెట్టు మీదకి వెళ్ళి దించి కుండల వంగుతుంటే ఇక గా మర్యాద అలాగే ఉంటది అనుకోండి. ఇక గీ కోమరేత గీ కళ్ళు ముచ్చట ఎందుకు తెచ్చిరు అనుకుంటుర్రా? ఇక గా పట్నం వల్ల గా కూకట్పల్లి ప్రాంతం వల్ల కళ్ళు కాంపౌండ్లల్లా ఇక గా కల్తీ కళ్ళు తాగి ఒక్కొక్కరు అబ్బబ్బబ్బబ్బా ఇక దవాఖానాల పాలయ్యారు అనుకోరి. నిన్నటికైతే 6 మంది అయితే చచ్చిపోయిర్రు, 32 మంది అయితే ఇక సావు బతుకులల్లా ఉండరని డాక్టర్లు అయితే చెప్తుర్రు. ఇక గా కల్తీ కళ్ళులల్లా రసాయనాలు కలపడం వల్లనే ఇక గిల్లు గిట్లా చచ్చిపోతురని ఇక డాక్టర్లు అయితే చెప్పుకొస్తుర్రు. ఇక కల్తీ కళ్ళు వల్ల కిడ్నీలు వాసి కూడా ఇక గాలు సాగు దగ్గర అవుతున్నారని డాక్టర్లు చెప్తుర్రు. ఇక వాళ్ళు పొద్దస్థానం కూలి పనికో గా పనికో గీ పనికో పోయి పాన వలిచి ఇక గింత కలువడు దాగి పండుకుందాం అనుకుంటే ఇక కాంపౌండ్లలో ఉండే బాడ్కావుగాళ్ళు ఎంత పని చేసిరులా. ఇక గా కళ్ళుల రసాయనాలు ఎక్కువ కలపడం వల్ల ఇక గాల పానానికే 30 వచ్చే. ఇక తాగేటోళ్ళు ఎక్కువైనందుకో మరి ఎట్లనో కానీ ఇంకా గాయన గా కళ్ళుల మరి రసాయనాలు కలిపి ఎక్కువ కళ్ళు వేసి గిల పానాల మీదకి తెచ్చిండుల్లా. ఇక గాల ఉసురు పోసుకుంటే నీకేమైనా వస్తుందారా వారి? ఇక వారి నువ్వు పుణ్యానికి పోస్తున్నావారా? వాళ్ళకు పైసలు తీసుకునే కదా పోస్తున్నది. ఇక వాళ్ళ పానాలతోటి ఆడుకోనికే నీకు ఎంత మనసు ఒప్పిందిరా వారి? సంసారాలల్లా నిప్పులు పోసినట్టు చేస్తేవి కదా నీ యాలిముండవయ్యా. అయ్యా మరి ఇక నిన్న మననే గిసోటి పని స్టార్ట్ చేసినావా? లేకపోతే ఇక ఇన్నొద్దుల నుంచి కూడా గిట్లే రసాయనాలు కలుపుకుంటా జనాల పానాలు తీస్తున్నావా? ఇక జనులారా గిసోటి రసాయనాలు కలిపే కళ్ళు కాంపౌండ్లలో కళ్ళు తాగి మీ పానాలు ఎందుకు తీసుకుంటారు? ఇక సర్కారు సారోళ్ళు మీరు గిసోటి కాంపౌండ్లలో జర కన్నేసి జర వాళ్ళ పని పడితే బాగుంటుందిలా. మీరు కూడా చూసి చూడనట్టు వదిలేస్తే ఎట్లా? ఇక ప్రజలారా మీకు ఎప్పుడైనా జీవి గుంజి ఎప్పుడైనా దాగబుజ్జి అయితే ఇక 10 రూపాయలు పోయినా సరే కానీ ఇక ఊర్ల పొంచి పోయి ఇక జర సోకైన కళ్ళు తాగురిల్లా. అంతేగాని కాంపౌండ్ల కళ్ళు తాగి మీ పానాలు తీసుకోకుర్రి. అయినా గిస వంటి కళ్ళు కాంపౌండ్లు నడిపేటోళ్లకు పర్మిషన్లు ఎట్లా ఇస్తుర్రులా గీ సర్కారోళ్ళు? ఇక ఇచ్చినా కూడా ఎట్లా నడుపుతుర్రు ఏమేం కలుపుతురు అనేది అరుచుకోవాలన్నా? ఇక అది ఏది లేకుండా చూసి చూడనట్లు వదిలేస్తే ఇక జనాల పానాలకు ఎవరు గ్యారంటీ? అయినా అది ఎట్లుంటే మాకేంది? ఇక నెల నెల మాకొచ్చే పైకం మాకు వస్తుంది అనుకొని గిట్లా చూసి చూడనట్లు వదిలేసినందుకే కదా ఇక జనాల పానాలు గింత కాడికాయే.